ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో మాట్లాడి, డిస్కస్ చేసి అన్నీ తెలుసుకొని నేను ఈ వీడియోలు చేస్తున్నా. అందుకే మిమ్మల్ని గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇమ్మడుగుతున్నా. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇట్లా కూడా నేనేం అడగట్లా. ఒకే ఒక్క కామెంట్. నాకు మా టీమ్‌కి మీరు ఇచ్చే ఒక్క కామెంటు గొప్ప బలాన్ని ఇస్తదని గుర్తుపెట్టుకోండి. దయచేసి ఒక 500 కామెంట్లు వేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. పర్యావరణానికి తీవ్ర కాలుష్యం కలిగిస్తున్న ప్లాస్టిక్ కవర్లని ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ వ్యాపారం మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. పైగా ప్రభుత్వ రాయితీలు మరియు అనుమతుల మద్దతుతో తక్కువ కాలంలోనే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు రాబడి పొందొచ్చు. మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం విధించింది. ఇటువంటి సమయంలో మట్టిలో సులువుగా కలిసిపోయే బయోడిగ్రేడబుల్ కవర్స్ని విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మొక్కజొన్న, బంగాళదుంప లేదా చెరకు పిప్పి నుంచి తీసే పదార్థాలతో ఇవి తయారవుతాయి. కాబట్టి వాడి పారేసిన 40 నుంచి 140 రోజుల్లోపు ఇవి మట్టిలో కలిసిపోతాయి. పర్యావరణానికి ఎటువంటి హాని చేయని ఈ సంచులని కూరగాయల షాపుల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అందరూ ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ బిజినెస్తో నిలకడైనటువంటి ఆదాయం సంపాదించడం చాలా సులువు. ఈ పరిశ్రమను ప్రారంభించడానికి కావాల్సిన ప్రాథమిక విషయాలు అలాగే పెట్టుబడి వివరాలను పరిశీలిస్తే ముందుగా మనకి 1000 చదరపు అడుగుల స్థలం లేదా షెడ్ అవసరమవుతుంది. యంత్ర పరికరాల విషయానికి వస్తే ఆటోమేటిక్ బయోడిగ్రేడబుల్ బ్యాగ్ మేకింగ్ మిషన్ ధర 3,75,000 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. మిషన్ సామర్థ్యం మరియు మోడల్ని బట్టి ధర మారే అవకాశం ఉంది. వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి రా మెటీరియల్, పవర్ కనెక్షన్, డీజిల్ జనరేటర్, ఫర్నిచర్ మరియు ఇతర నిర్వహణ ఖర్చులు కలిపి మొత్తం 8 లక్షల రూపాయల వరకు క్యాపిటల్ అవసరమవుతుంది. వ్యాపార నిర్వహణకి 5 నుంచి 6 వర్కర్లు ఉంటే సరిపోతుంది. ప్రతి నెల ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని బట్టి మరో అమ్మకాల ఆధారంగా దాదాపు 40% వరకు లాభం పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రకమైన తయారీ రంగంలో సరైన మార్కెటింగ్ ఉంటే 10 నుంచి 14 నెలల వ్యవధిలో పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి వచ్చేస్తుంది. అంటే మన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా త్వరగా లభిస్తుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అలాగే మార్కెట్లో నిలదొక్కుకోవడానికి కస్టమర్లని, వ్యాపారాలని సమీపించే విధానం చాలా కీలకంగా ఉంటుంది. ముందుగా మీ సమీపంలో ఉన్న కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, స్వీట్ స్టాళ్ళు, కర్రీ పాయింట్లు, కూరగాయల మార్కెట్లను నేరుగా సందర్శించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే వచ్చే చట్టపరమైన సమస్యలను వివరించి మనం బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరించాలి. పెద్ద షాపింగ్ మాల్స్, హోటళ్ళు, రెస్టారెంట్లతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి హోల్సేల్ పద్ధతిలో తక్కువ ధరకే నాణ్యమైన కవర్లను అందిస్తామని ఆఫర్ చేయవచ్చు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ సైజుల్లో ఈ బ్యాగులను డిజైన్ చేసి ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్లు ఆకర్షించవచ్చు. అడ్వర్టైజింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా మీ బ్రాండ్ పేరుని మార్కెట్లో వేగంగా వ్యాప్తి చేయవచ్చు. పరిశ్రమ స్థాపనకు సంబంధించిన ప్రభుత్వ నియమావళి మరియు సబ్సిడీలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఈ వ్యాపారం చేయడానికి జీఎస్టీ రిజిస్ట్రేషన్, లేబర్ లైసెన్స్ మరియు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. పర్యావరణ హితమైనటువంటి పరిశ్రమ కావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ ఇండస్ట్రీ కింద ఈ వ్యాపారానికి ప్రత్యేకమైన రాయితీలు మరియు ముద్ర లేదా ఇతర రుణాలు అందిస్తున్నాయి. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని బ్యాంకర్లను కలిసి పెట్టుబడిలో సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. యంత్రాలు మరియు రా మెటీరియల్స్ విక్రయించే సప్లయర్ని సంపాదించడానికి ఇండియామార్ట్ వెబ్సైట్ను ఉపయోగించవచ్చు. లేదా మీరు ఏదైనా ఇండియామార్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి వాడి కస్టమర్ కేర్ నెంబర్ వెతికితే దొరుకుతుంది. అక్కడి నుంచైనా వాళ్ళని కాంటాక్ట్ చేసి మిగతా డీటెయిల్స్ కనుక్కోవచ్చు.